నిద్రలోకి జారుకోగానే వచ్చేది కల. కలలు భయంకరంగా ఉండొచ్చు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉండొచ్చు, లేదా మంచిని కోరేవిగా కూడా ఉండొచ్చు. నిద్రలో వచ్చే కలలు మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. సాధారణంగా కలలోకి ఇల్లు, వాహనాలు, వివిధ వస్తువులు లేదా మనల్ని భయపెట్టే భూత ప్రేతాలు వస్తుంటాయి. కానీ కొంతమందికి కలలో పురాతన దేవాలయాలు వస్తుంటాయి. ఏదైనా పురాతన ఆలయం పదే పదే కలగా వస్తే ఆ ఆలయం మీ గత జన్మతో సంబంధం ఉందని అర్థం చేసుకోవాలి. గత జన్మలో మీరు ఆ ఆలయాన్ని సందర్శించి ఉండాలి. ఆ ఆలయంలో మీరు ధ్యానం లేదా భక్తితో పూజించైనా ఉండాలి. లేదంటే ఆ ఆలయంలో మీరు ఏదైనా మొక్కుకొని దానిని తీర్చకుండా అయినా ఉండాలి. ప్రధానంగా మొక్కులు మొక్కుకొని చెల్లించకుండా మరణించి తిరిగి జన్మిస్తే ఆ ఆలయం జ్ఞాపకాలు మీ మదిలో అలానే ఉండిపోతాయి. నిద్రలో అవే మీకు పదే పదే కనిపిస్తుంటాయి. ఆ మొక్కును చెల్లించడం కోసమే మరలా జన్మించి ఉంటారని సూచన కావచ్చు. అప్పటి వరకు స్థిరత్వం లేని జీవితాన్ని గడిపిన మీరు ఆ కలలో కనిపించిన ఆలయానికి వెళ్ళి కలలో కనిపించిన విధంగా మొక్కులు చెల్లిస్తే ఆ తర్వాత నుంచి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఊహించని మార్పులను మీ జీవితంలో చూస్తారని పండితులు చెప్తున్నారు.